రైతులే దేశానికి వెన్నుముక అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెట్టేది రైతేనని కొనియాడారు. విత్తనం నుంచి పంట కోత వరకు సాగే వ్యవసాయ చక్రం ఆధారంగానే మన పండుగలు ఏర్పడ్డాయని చెప్పారు. భారతదేశానికి రైతులే వెన్నుముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షేమం ఉన్న వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17% ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ లో మొత్తం 192 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 66, పురపాలక పట్టణాభివృద్ధికి 52, పోలీస్ శాఖకు 22, పంచాయతీరాజ్ కు 17 అర్జీలు వచ్చాయని, ఫిర్యాదులను కేవలం ఆన్లైన్ లో నమోదు చేయడం లేదా కాగితాలపై పరిష్కరించినట్లు చూపించడం కాకుండా సమస్యకు వాస్తవమైన శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారంపై వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డిఏలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, అలాగే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే 28న జరిగే రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయ హుండీ ఆదాయం భారీగా నమోదైంది. 18 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 3,91,17,684 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మైనింగ్ అక్రమాలపై సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని ఆరోపించారు. కొత్తగా మైనింగ్ టెండర్లు వేసిన గతంలో ఉన్న కంపెనీలకే పనులు దక్కాయని విమర్శించారు. జగన్ మైనింగ్ కాస్త లోకేష్ మైనింగ్ గా మారిందని వ్యాఖ్యానించారు. అనేక గ్రామాల్లో మైనింగ్ మాఫియా రైతులను బెదిరిస్తూ అనుమతుల పరిధి దాటి పొలాల్లో మట్టి తవ్వుతుందని ఆరోపించారు. ప్రైవేట్ చెక్ పోస్టులను తొలగించి అక్రమ మైనింగ్ కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియాను ప్రజలంతా కలిసి అడ్డుకోవాలని ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పదవులు ఇస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పేదల బతుకులు మారటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములు ఇస్తున్న ప్రభుత్వం పేదల కోసం గ్రామానికి 2 ఎకరాలు కేటాయించడానికి ముందుకు రావటం లేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న దళితులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు సమకూరుస్తున్న కూరగాయల్లో 40% శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ద్వారానే అందుతున్నాయని భక్త సమాజం ప్రతినిధులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి దేశ విదేశాలకు చెందిన భక్తులు సైతం కూరగాయలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారని వారు చెప్పారు. భక్త సమాజం తరపున ఇప్పటికీ మొత్తం 265 లారీల కూరగాయలను స్వామివారికి సమర్పించినట్లు వారు వివరించారు. నగరంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ఛాలెంజ్ చేపట్టినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. గంజాయి తెచ్చేవారు, విక్రయించేవారి సమాచారం అందిస్తే 5,000 రూపాయల నగదు బహుమతి, గంజాయి సేవించేవారి సమాచారం ఇస్తే 1,500 రూపాయల బహుమతి అందజేస్తామని ప్రకటించారు. నగరంలో డ్రగ్స్, గంజాయి, బ్లేడ్ బ్యాష్ కార్యకలాపాలకు పూర్తిగా స్వస్తి పలకడమే ఈగల్ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని గోప్యంగా ఈగల్ కాల్ సెంటర్ కు 1972కు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న పత్రి శ్రీనివాస్ ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ దేవరపల్లి కేశవరావును ఉద్దేశపూర్వకంగా నమ్మించి కోటికి పైగా మోసం చేయడమే కాకుండా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు.